రాష్ట్ర విద్యాశాఖ నవంబర్ 6లోగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి 16,347 పోస్టులతో నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసింది. లక్షలాది మంది అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కోసం ఆశతో ఎదురు చూస్తున్నారు. అయితే ఈరోజు శాసనసభ శాసన మండలి సమావేశాల సందర్భంగా గౌరవ విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్తో మాట్లాడటం జరిగింది. ఆయన చాలా స్పష్టంగా ఎస్సీ వర్గీకరణ తరువాతే ఈ నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించాం, ఇది ఒక రాజకీయ నిర్ణయం అని చాలా స్పష్టంగా చెప్పారు. అందువల్ల డిఎస్సి నోటిఫికేషన్ ఎస్సీ వర్గీకరణ తర్వాత మాత్రమే రావడానికి అవకాశం ఉంది. అది జరగడానికి కనీసం 2 నెలలు పట్టేటటువంటి అవకాశం ఉంది. అందువల్ల అభ్యర్థులు అందరూ కూడా ఈ సమయాన్ని యూటిలైజ్ చేసుకోండి. ప్రభుత్వం యొక్క నిర్ణయం అది. ఈ సమయాన్ని యూటిలైజ్ చేసుకుని ఈ డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి మీరు ప్రిపేర్ కావాలని చెప్పేసి కోరుతున్నాం. పీడిఎఫ్ గ్రూప్ తరఫున నేను ఐ వెంకటేశ్వరరావు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది.